రాష్ట్ర అధ్యక్షుడు రావును అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తార్నాకలోని ఆయన ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకోగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కామారెడ్డి వెళ్లి తీరుతానని అయితే రావు స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలో రావు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి బీజేపీకి అడ్డపడు బీజేపీకి అడ్డపడు బీజేపీకి అడ్డపడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తార్నాకలోని ఆయన ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకోగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కామారెడ్డి వెళ్లి తీర్థానని రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రావు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న జరిగినటువంటి కామారెడ్డిలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఏదైతే షబీర్ అలీ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఎలక్షన్స్ కు సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరికి పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే రీతిలో విమర్శలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి నిన్న ఒక మీటింగ్ కి హాజరవడం జరిగింది ఇద్దరు. సో అక్కడ జరిగినటువంటి ఘర్షణ కామారెడ్డి మొత్తాన్ని కూడా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఏదైతే భారీ ఎత్తున వాహనాలు కూడా అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి ఏదైతే రామచంద్రరావు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. సో తార్నాక నుంచి తన ఇంటి దగ్గర నుంచి ఏదైతే కామారెడ్డి వెళ్ళి పరామర్శించనున్నారు. సో దానికి సంబంధించి వెళ్ళిన నేపథ్యంలోనే ఏదైతే బీజేపీ అధ్యక్షుడు వెళ్తే మళ్ళా కొంత గందరగోళం పరిస్థితి నెలకొంటుంది, కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, కార్యకర్తలు కొంత అదుపు తప్పి ఏదైనా జరగరానిది జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ ఏదైతే రామచంద్రరావు వెళ్లాలని చూశారో దానికి సంబంధించి పోలీసులు కూడా అడ్డుకట్ట వేశారని చెప్పుకోవచ్చు. వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి వెనక తిప్పి పంపించేసిన పరిస్థితి, హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద ఏదైతే కామారెడ్డి నిన్న ఒక్కసారి కామారెడ్డి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తం కూడా ఉలికిపడేటట్టు కూడా అక్కడ ఇద్దరి మధ్య జరిగినటువంటి కార్యకర్తలకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలకు సంబంధించి కొంత అదుపు తప్పింది, పరిస్థితి కూడా అదుపు తప్పిందని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కార్లను కూడా రివర్స్ చేశారు, ఏదైతే తిప్పి పడేసి అవన్నీ ధ్వంసం చేసిన పరిస్థితి చూసాం. సో దీనికి సంబంధించే ఏదైతే రామచంద్రరావుతో పాటు కిషన్ రెడ్డి కూడా ఏదైతే వెళ్లాలని చూస్తున్నారు. సో ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వెళతామని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఫాతిమా, అసలు హౌస్ అరెస్ట్ కాకుండా అరెస్టే చేశారని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి అది నిజమంటారా, అబద్ధం అంటారా? ఖచ్చితంగా ఏదైతే కొంత దీనికి సంబంధించి నోటీసు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసి మీరు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, మీరు వెళ్తే భారీ ఎత్తున కార్యకర్త రాష్ట్ర స్థాయి నాయకులు భారీ ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు అక్కడ చేరుకుని మళ్ళా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, సామాన్య ప్రజలకు కొంత ఇబ్బంది జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి తప్ప మిగతాది ఏది లేదు, ఒకసారి ఆలోచించాలని చెప్పి పోలీసులు కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళటానికి ఈ రోజైతే కొంత బ్రేక్ పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు.